హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో మనం పార్ట్ 2లో బీటెక్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి జాబ్ అప్డేట్స్ గురించి చెప్తానని చెప్పాను కదండి. సో ఈ వీడియో అయితే అదే అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి కంపెనీస్ వచ్చినాయి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది బీటెక్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ వాళ్ళకండి. సో కంపెనీ నేమ్ వచ్చేసి టెక్టాట్స్ టెక్నాలజీస్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ పొజిషన్ వచ్చేసి మనకి మెంటర్ కమ్ రోబోటిక్ ఇంజనీర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. పొజిషన్ మీకుండి ఇచ్చేటువంటి పొజిషన్ అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మనకి ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయంట. ఎక్కడెక్కడ అంటే కుప్పం, నాయుడుపేట, చిత్తూరు, పుత్తూరు. రోబోటిక్స్ అండ్ టీచింగ్ వర్క్ అట్ స్కూల్స్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ 4 లొకేషన్స్లోని. అండ్ ఈ 4 లొకేషన్స్లో మీకు వేకెన్సీలు అయితే 4 చొప్పున ఉన్నాయన్నమాట. మీకు జాబ్ రోల్ వచ్చేసి ఏం రోల్ ఉంటుందంటే కండక్ట్ స్టూడెంట్ రోబోటిక్స్ వర్క్షిప్స్, డెవలప్ స్కిల్స్ త్రో హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, గైడ్ స్టూడెంట్స్ ఇన్ రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ అండ్ అలాగే మెంటర్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ఈవెంట్స్. అంటే మీరు రోబోటిక్స్ ప్రాజెక్ట్స్ గురించి మీరు స్టూడెంట్స్కి గైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సమ్ ఈవెంట్స్కి అయితే మీరు మెంటర్ కింద ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి వచ్చేసరికి మనకి బీటెక్ స్టూడెంట్స్ అండి. బీటెక్లో స్పెషల్ కోర్స్ ఏంటి అంటే ఈసీఈ, ఈఈఈ, సిఎస్సి అనమాట. అండ్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ చదివిన వాళ్ళు కూడా పర్లేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే రిక్వైర్డ్ లోకల్ క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో జెండర్ దగ్గరికి వచ్చేసరికి మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదండి. ఇద్దరిని ఇక్కడ వీళ్ళు ఎలిజిబిలిటీకి అయితే తీసుకున్నారనమాట. మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 10/11/2025 అనమాట. మనకి November 10/11/2025 అండ్ మార్నింగ్ 11 AM మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు శాలరీ ఎంత ఉంటుందంటే 15K అనమాట. 15,000 ఉంటుంది. దాంతోపాటు మీకు ట్రావెల్ అలవెన్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే మీకు 5,000 కూడా ఉంటుంది. ఎందుకు అంటే కనుక మీకు అకామిడేషన్ అనేది ఏమి ఉండదు కాబట్టి మీకు ఆ రీప్లేస్లో మీకు 5,000 అంటే ఓవరాల్గా మీకు 20K అనేది ఉంటుందన్నమాట శాలరీ అనేది. ఇంటర్వ్యూ అడ్రస్ ఎక్కడ అంటే కనుక మనకి 5-315 పన్నూరు సబ్స్టేషన్ బిసైడ్స్ రెయిన్బో పబ్లిక్ స్కూల్, విజయపురం మండల్, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అండి, ఓకేనా. సో నోట్ ట్రైనింగ్ విల్ బీ ప్రొవైడెడ్ టు ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నా కూడా మీరు బీటెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా ఫ్రెషర్స్, సో వాళ్ళు కూడా మీరు అప్లై చేయండి. ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి పర్లేదు. ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోతే ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఓకేనా. సో ఇదైతే మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. పిన్ కోడ్ వచ్చేసి 517586 అనమాట. ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ 2 కాంటాక్ట్ నెంబర్స్ అండ్ అలాగే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఒక అప్లై లింక్ అయితే మెన్షన్ చేశారు. అప్లై లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి మనకి ఇది ఐబీస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఐబీ గ్రూప్. సో ఇది ఆల్రెడీ మీకు పార్ట్ 1లో చూసుకున్నట్లయితే అందులో చెప్పాను కదా, ఐటీఐ, బీటెక్, డిగ్రీ, ఇంటర్ ఇలాగా ఈ క్వాలిఫికేషన్స్తో ఈ కంపెనీ నుంచి అయితే చాలా వ్యాకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. సో మనకి బీటెక్ వాళ్ళు చూసుకున్నట్లయితే పోగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి ఇది. అండ్ అలాగే ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్కి అయితే రీఫ్రిజిరేషన్ ఇన్ఛార్జ్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో 1 పోస్ట్ అయితే ఉంది. సో మినిమం మీకు 3 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం మరి రీఫ్రిజిరేషన్ సీనియర్ ఆపరేటర్ కింద కూడా వీళ్ళు బీటెక్ స్టూడెంట్స్ని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దీనికి మనకి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మనకి రెండరింగ్ ఇన్ఛార్జ్, దీనికి కూడా బీటెక్ స్టూడెంట్స్ అండి. దీనికి మనకి మినిమం 3 ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ అనేది, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమైనా ఉన్నాయంటే కనుక సో పార్ట్ 2లో చెప్తానన్నటువంటి బీటెక్ స్టూడెంట్స్ రిలేటెడ్ జాబ్స్ అయితే ఇవేనమాట, ఓకేనా. సో దీనికి ఇంకొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. నార్మల్ జాబ్స్ అనేవి నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, అది నేను సపరేట్ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో అవి కూడా చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇందులో కూడా కొన్ని యాడ్ చేస్తాను, ఓకేనా. సో మనకి పీపుల్ టెక్
ఈక్వెస్ట్ గ్లోబల్ కంపెనీ నుంచి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇంటర్న్స్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఏఐ ఎంఎల్ ఇంటర్న్స్ కింద. మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? సిస్టమ్ డిజైన్, క్లౌడ్, సాఫ్ట్వేర్ కానీ, ఏఐ ఇంజనీరింగ్ కానీ మీకు ఇంత స్కిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఆన్ సైట్లో అంటే మీరు కంపెనీలోనే 3 months అనేది వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ అలాగే మనకి మీ యొక్క రెజ్యూమ్ అనేది internal recruitment@peopletech.com అని చెప్పేసి మెన్షన్ చేశారు. మెయిల్ ఐడి అయితే ఆ మెయిల్ ఐడికి అయితే మీరు మీ యొక్క సీవీని అయితే సెండ్ చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ సంబంధించిందండి. సో ఆ డిగ్రీకి సంబంధించిన మనకి జాబ్ అప్డేట్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే డిగ్రీ రిలేటెడ్ అయితే చాలా ఉన్నాయి. ఐటీ రిక్రూట్మెంట్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా కదా, 1-2 ఉన్నాయి. అవి అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది కాబట్టి సో ఆ అప్డేట్స్ కూడా నేను ఈరోజు వీడియో అనేది చేసి 2 వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఈరోజు 6 PM అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో పార్ట్ 2 వీడియో అనేది 6 PMకి వస్తుందండి. 6:15 ఏమో షార్ట్ వీడియో వస్తుంది. అండ్ 6:30కి వచ్చేసి మనకి నేను ఇప్పుడు ఏదైతే డిగ్రీకి అప్డేట్స్ అనేవి చెప్పానో అవి అయితే వస్తాయి అన్నమాట. ఎక్కడ కూడా ఎవరైనా సరే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు వాల్యుబుల్గా కంటెంట్ అనేది యూజ్ ఉంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు అన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నాను నేను చెప్పిన టాపిక్స్ అన్నీ. అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఏమైనా లింక్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ పార్ట్ 1 వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక పార్ట్ 1 లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేశాను. మీకు వాల్యుబుల్ కంపెనీస్లో ఏమైనా జాబ్ రిక్వైర్మెంట్ మీకు ఏమైనా ఉన్నాయి, చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అందులో ఆ వీడియోస్లో చూసి మీరు నచ్చినవి వెళ్ళి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయిపోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే కీప్ వాచింగ్. బై బై.